శివమహాపురాణంలో 7వ రోజు ఉపన్యాసం నడుస్తున్నది. పరమేశ్వరుడి యొక్క తత్వాన్ని, పరమేశ్వరుని యొక్క లీలల్ని ముచ్చటించుకుంటున్నాం. ఇక పరమేశ్వరుడి యొక్క అవతారాలు కూడా చూశాము. పరమేశ్వరుని యొక్క వెలసినటువంటి ప్రదేశాలు మన భరతవర్షంలో, భరతఖండంలో పరమేశ్వరుని యొక్క స్థానాలు, 12 జ్యోతిర్లింగాలు, ఆ వృత్తాంతమంతా కూడా చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందరో కవులు ఆ పరమేశ్వరుడి యొక్క లీలలను వర్ణించారు, పరమేశ్వరుణ్ణి స్తుతి చేశారు. అందులో ముఖ్యంగా శంకరాచార్యుల వారు అమ్మవారికి సంబంధించి, అదేవిధంగా స్వామివారికి సంబంధించి శివానందలహరి రచించారు. దాంట్లో ఆయన వర్ణిస్తారు. మనకి దక్షిణ దేశంలో ప్రధానంగా తమిళ దేశం నాయనార్లు అని శివభక్తులు ఉన్నారు. శివ భక్తిని ప్రచారం చేసినటువంటి భక్తి ప్రచారకులు నాయనార్లు. అలాగే వైష్ణవ మతాన్ని ప్రచారం చేసినటువంటి వాళ్ళు ఆళ్వారులు. వైష్ణవ మతానికి సంబంధించి 12 మంది ఆళ్వార్లు ఉన్నారు. విష్ణు భక్తిని ప్రచారం చేశారు, విష్ణు తత్వాన్ని ప్రచారం చేశారు. అలాగే శివతత్వాన్ని ప్రచారం చేసినటువంటి వాళ్ళు నాయనార్లు. 63 నాయనార్లని చెప్పారు. వీళ్ళు ప్రధానంగా శివభక్తులు. అందులో చాలామంది కవులు ఉన్నారు. వాళ్ళు కవిత్వం రాశారు, శివుణ్ణి స్తుతి చేస్తూ స్తోత్రాలు వ్రాశారు. అవన్నీ కూడా ప్రచారంలోకి వచ్చాయి తమిళ దేశంలో. ఒక దశలో అయినట్లయితే విష్ణుభక్తి ప్రచారము, శివభక్తి ప్రచారము కూడా పోటాపోటీగా జరిగేది. వాళ్ళకి వీళ్ళకి గొడవలు కూడా జరుగుతూ ఉండేవి. వీళ్ళు త్రిశూలాలు పట్టుకుంటే వాళ్ళు చెంబులకి, జారీలకి తువ్వాళ్ళు కట్టి వాళ్ళు వచ్చేవారు. గొడవలే ఇలా ఉండేది వాళ్ళ మధ్య ఉన్నటువంటి పోటీ. పాల్కురికి సోమనాథుడు అని ఒక శైవ కవి. ఆయన విష్ణు భక్తులు కనపడకూడదు అని, ఇది ఎప్పటిది, సుమారు 1000 సంవత్సరాల క్రితం. నన్నయ్య గారి కంటే ముందువాడు పాల్కురికి సోమన్న గారు పండితారాధ్య చరిత్ర అని రాశారు. ఆయన పల్లకీలో వెడుతూ తెరలు వేసుకుని వెళ్ళేవాట ఎక్కడ విష్ణు భక్తుల్ని చూడవలసి వస్తుందోనని. అదేవిధంగా విష్ణు భక్తులు శివభక్తులను ఎక్కడ చూడవలసి వస్తుందోనని వాళ్ళు ఉండేవారు. ఆ విధంగా ఉండేది దక్షిణ దేశంలో ప్రధానంగా. వైష్ణవులకైతే 108 దివ్య తిరుపతులు అని విష్ణువాలయాలన్నీ కూడా నిర్మాణాలు జరిగాయి. అదేవిధంగా శివుడికి సంబంధించినటువంటి ఆలయ నిర్మాణాలు జరిగాయి. మన ఆంధ్రదేశంలో కూడా, ఆంధ్రదేశము అంటే తెలుగు మాట్లాడేటటువంటి, తెలుగు భాష మాట్లాడేటటువంటి 2 రాష్ట్రములలోనూ కూడా అనేక శివాలయాలు ఉన్నాయి. భరతవర్షంలోనే ఉన్నాయి. భరతఖండంలో, భారతదేశంలో మనకి శివాలయాలకి కొదవే లేదు. అందులో 12 జ్యోతిర్లింగములు అన్నారు. అవి స్వయంభూలింగాలవి, వాటంతటవి వెలిసినటువంటి ఆలయాలు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినట్లయితే పంచారామములు అని ఉన్నాయి. పంచారామములు అందులో ఎక్కువ భాగం తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలోనే ఉన్నాయి. ఒకటి మాత్రం అమరారామం అన్నారు, అమరావతి. అది గుంటూరు జిల్లాలో ఉన్నది. అక్కడ ఉన్నటువంటి స్వామి అమరలింగేశ్వర స్వామి అన్నారు, అమరారామం అది. తూర్పుగోదావరి జిల్లాలో చూసినట్లయితే ద్రాక్షారామము, భీమేశ్వర స్వామి అక్కడ వేంచేసి ఉన్నారు. సామర్లకోటలో కుమారారామం అన్నారు, కుమారారామాలయం. పశ్చిమ గోదావరిలోకి వచ్చినట్లయితే
పాలకొల్లు క్షీరారామం అన్నారు, క్షీరారామలింగేశ్వర స్వామి. అదేవిధంగా భీమవరం దగ్గర సోమేశ్వర స్వామి ఆలయం ఉన్నది, సోమారామం అన్నారు. ఈ ఐదింటిని కూడా పంచారామములు అంటారు. వీటి దర్శనము చాలా పుణ్యప్రదమైనది. అదేవిధంగా ముక్తేశ్వరం ఉన్నది, క్షణముక్తేశ్వరం అంటారు. అనేక ఆలయాలు, పరమేశ్వరునికి సంబంధించినటువంటి ఆలయాలు మనకి దర్శనం ఇస్తూ ఉంటారు. పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నాయి. అదేవిధంగా త్రిలింగ దేశము అన్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని, తెలుగు రాష్ట్రాలని. త్రిలింగములు మధ్యలో ఉన్నటువంటి ప్రదేశమును త్రిలింగ దేశము అన్నారు. అదే క్రమంగా త్రిలింగ కాస్త తెలుగుగా మారింది. తెలుగు నేల అంతా కూడా ఆ మధ్యలో ఉన్నదని చెప్పారు. వీటిల్లో తెలంగాణలో ఉన్నటువంటి కాళేశ్వరము, ఇది కాక వేములవాడ కూడా ఉన్నది, పరమేశ్వరాలయం ఉన్నది అక్కడ. ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ద్రాక్షారామము, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీశైలము, ఈ మూడు ప్రాంతాల మధ్యలో ఉన్నటువంటి భూమి త్రిలింగ దేశము అన్నారు. తెలుగు రాజులు పరిపాలించినటువంటి భూమి అది. ఇవన్నీ కూడా ప్రసిద్ధమైనటువంటి క్షేత్రములు. అందులో శ్రీశైలం మనకి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఉంది, ద్రాక్షారామం కూడా ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఉంది. అదేవిధంగా పంచభూతలింగములు అని ఉన్నాయి, 5 లింగములు చెప్పారు. పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్. పృథ్వీలింగమేమో ఏకాంబరేశ్వరాలయం కాంచీపురం, కంచిలో ఉంది, తమిళనాడు. జలలింగమేమో జంబుకేశ్వరంలో ఉంది, శ్రీరంగం దగ్గర. అగ్నిలింగమేమో అరుణాచలేశ్వరుడు. వాయులింగమేమో శ్రీకాళహస్తి, ఒక్కటి మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉంది, మిగతావి తమిళనాడులో ఉన్నాయి. ఆకాశలింగమేమో చిదంబరేశ్వరుడు, చిదంబరంలో ఉన్నది. ఇవన్నీ కూడా ప్రసిద్ధమైనటువంటి శైవ క్షేత్రాలు. ఈ ఆలయాలన్నింటిలోనూ కూడా పరమేశ్వరుడు మూర్తిగా వెలిశాడు. ఆయన మనని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ నాయనారుల్లో శైవభక్తిని ప్రచారం చేసిన వాళ్ళు 63 అని చెప్పుకున్నాం. అందులో ప్రధానమైన వాళ్ళు 4 చెబుతారు. అందులో ఒక ఆయన అప్పర్ అన్నారు. అప్పర్ ఆయన కొంచెం చిన్న కులానికి చెందినటువంటి వాడు, పెద్దవాడు వయస్సులో. కనుక అప్ప అంటే తండ్రి కనుక నాన్న అని పిలిచేవారు, అదే పేరు ఆయన ఖాయమైంది. ఆయన మహా శివభక్తుడు. ఆయన ఏం చేసేవాడంటే ఆలయంలో గడ్డి పీకడం, మొక్కలకి నీళ్లు పోయడం, అవకాశం ఇస్తే పుష్పాలు పోసి అర్చక స్వామికి అందించడం, ఇటువంటి పనులన్నీ చేస్తూ ఉండేవాడు. ఆయన మొట్టమొదటి నాయనారన్నారు. అదేవిధంగా జ్ఞాన సంబంధర్ అని, జ్ఞాన సంబంధుడు ఆయన పేరు కూడా చెబుతారు. ఆయన మహాభక్తుడు. ఆయన చిన్నతనంలో పుట్టినప్పుడు చిన్న వయసులో ఉండగానే వాళ్ళ నాన్నగారు ఒక్కసారి స్నానానికి వెడుతూ ఉంటే కూడా వెళ్ళాట. నాన్నగారు నేను కూడా వస్తాను అన్నాడు. కాదనలేక ఎత్తుకుని తీసుకుని వెళ్ళారు. మాఘమాసం వెళ్ళి స్నానానికి వెళ్ళి గట్టి మీద కూర్చోబెట్టారు. గట్టి మీద కూర్చోబెట్టి ఆయన స్నానం చేస్తూ ములిగితే తండ్రి కనిపించలేదు. వాళ్ళది బ్రహ్మపురము అన్నారు, దాన్నే ద్రోణీపురము అని అంటారు గ్రామం అది. ఆ గ్రామంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు ద్రోణీపురేశ్వరుడు అన్నారు. ఆయన యొక్క భక్తుడైన చిన్న వయసులోనే ఒకసారి ఆ స్నానం చేస్తూ ఉండగా తండ్రి కనపడకపోయేసరికి ఏడుస్తున్నాడు కుర్రవాడు. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అయింది. ఆ పరమేశ్వరుడు అమ్మవారితో కలిసి ప్రత్యక్షమయ్యాడు. దగ్గరికి తీసుకున్నాడు. దేవి, మన కుమారుడే ఇతనికి పాలు ఇవ్వవలసింది అంటే అమ్మవారు వెండి గిన్నెలు, బంగారపు గిన్నెలో పాలు ఇచ్చిందిట. ఆ పాలు తాగాడు. అమ్మవారు ఇచ్చినటువంటి పాలు తాగాడు. అంత అదృష్టవంతుడు ఆయన. ఇంకా 3 సంవత్సరాలు ఉంటాయేమో ఆ సమయంలో. తండ్రి స్నానమై బయటకు వచ్చాడు. కుర్రవాడిని చూశాడు. ఈ బంగారపు గిన్నె ఎక్కడదన్నాడు. ఆ నోటి దగ్గర పాలు పెదవులకు అంటుకున్నటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. ఎక్కడివి పాలంటే
ఆ అదృశ్యమైనటువంటి పరమేశ్వరుడు పార్వతీదేవి అదృశ్యమైన దిక్కు చూపిస్తున్నాడు చెప్పలేక. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చారు. ఈ అబ్బాయికి ఏదో గాలి సోకిందనుకున్నాడు ఆయన, ఏదో మా విభూది పెట్టాడు. అప్పటికప్పుడు ఆ చిన్న వయస్సులోనే అతను పరమేశ్వరుడికి సంబంధించినటువంటి సంకీర్తన చేశాడు. అది మొదలుగా ఆయన శైవ మతాన్ని ప్రచారం చేస్తూ, ఆయన కాలానికి బౌద్ధ మతము జైన మతము మంచి వ్యాప్తిలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా దక్షిణ దేశంలో శైవ మతాన్ని ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం ఆయన చేశాడు, ఈ జ్ఞాన సంబంధ. ఇక ఇంకొక ఆయన మాణిక్యవాచగర్ అన్నారు. ఈ మాణిక్యవాచగరు గుర్రముల వ్యాపారి అట, మహారాష్ట్ర దేశంలో ఉండేవాడు ఈయన శివభక్తుడు. ఈయన పేరు కూడా ఆ నాయనారుల్లో వచ్చింది. ఈ విధంగా అనేక మంది నాయనార్లు తమిళ దేశంలో ప్రచారం చేశారు. అందులో ఒక తెలుగు ఆయన కూడా ఉన్నాడు. ఆయన రాజంపేట దగ్గరలో చెందినటువంటి భక్త కన్నప్ప. ఆయన్ను కూడా కన్నప్ప నాయనార్ అన్నారు. ఆయన కథ మనకందరికీ తెలిసినది. శివుడికి కళ్ళు పీకి పెట్టాడు ఆయన. పరమేశ్వరుడు కంటి నుంచి రక్తం కారుతూ ఉంటే ఆ కళ్ళు పీకి పెట్టాడు ఆయన. ఆ పెట్టిన విధానం కూడా మనకు తెలుసు. ఒకటవ కన్ను పెట్టాడు, రక్తం కారడం తగ్గింది. మాంసం నైవేద్యం పెట్టాడు. నోటిలో పుక్కిట పట్టి గంగాజలాన్ని సువర్ణముఖి నది అక్కడ ఉన్నది కాళహస్తి దగ్గర. నోటిలో పుక్కిట పట్టి నీరు తీసుకొచ్చి పైన చల్లాడు. అదే అభిషేకంగా భావించాడు పరమేశ్వరుడు. తర్వాత రెండవ కంటికి పెట్టవలసి వచ్చింది. ఎలాగా? ఇప్పుడు ఈ రెండవ కన్ను తీసేస్తే తెలియదు కదా కన్ను ఎక్కడున్నదో. దానికి అతడు ఆటవికుడు, కోయ జాతికి చెందినవాడు. ఆ కన్ను పెట్టడం కోసం నా చెప్పుతో ఉన్న కాలే కంటి దగ్గర పెట్టాడట. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన కూడా ఒక శివభక్తుడు. శంకరాచార్యుల వారు అంటారు, ఈ కన్నప్పకి సంబంధించిన వృత్తాంతాన్ని చెబుతూ, పరమేశ్వర మార్గావర్తిత పాదుకా పశుపతి రంగస్య కూర్చాయతే గండూషంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కించిద్భక్షితమంసశేషకబళం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్తావతంసాయతే. తిన్నడనేటటువంటి భక్తుడు ఆయనే కన్నప్ప. కళ్ళు ఇచ్చాడు కనుక కన్నప్ప అయ్యాడు. ఆ కాలి యొక్క చెప్పు శివుని శరీరం మీద తుడిచే కుంచెలాగా ఉన్నదట. శివుడి యొక్క శరీరాన్ని తుడవడానికి ఉపయోగించే కుంచె మాదిరిగా చెప్పు ఉన్నదన్నాడు శంకర్ల వారు. పుక్కిటి నీరుతో తడిపాడు. నోట్లో నీరు పట్టుకుని వచ్చి అది త్రిపురాసుర సంహారకుడైనటువంటి పరమేశ్వరుడికి దివ్య అభిషేకంగా అయినదట. ఎంగిలి చేసినటువంటి మాంసకబళం ఉంది. రుచి చూసి బాగా పక్వమైందో లేదో చూసి జంతువు మాంసం తీసుకొచ్చి నైవేద్యం పెట్టాడు. అది నైవేద్యం అయింది పరమేశ్వరుడికి. కిరాతుడైనటువంటి తెన్నడు భక్తాగ్రగణ్యుడయ్యాడు. నాయనారుల్లో ఒకడుగా గుర్తించబడ్డాడు. భక్తి చేయలేనటువంటి పనే ఉంది అంటారు ఆచార్యుల వారు. భక్తి ఏ పనైనా చేస్తుంది. భక్తి బాగా పెరిగిపోయినట్లయితే భగవంతుడికి మనకి భేదమే తెలియదు. భగవంతుడికి మనకి తేడాయే కనిపించదు. భక్తి కూడా ఒక విధమైనటువంటి పిచ్చి లాంటిదేనన్నారు, మోహమేనన్నారు ఒక ఆయన. ఒక పండితులు, ఒక గురువు గారు ఉన్నారట. ఆయనకు ఒక శిష్యుడు. శిష్యుడికి శివుడంటే భక్తి. ఎంత భక్తి అంటే పిచ్చి అనే పదం వాడాను నేను ఇప్పుడే. మా ఇంట్లో ఉన్న పరమేశ్వరుడే పరమేశ్వరుడు, నేను పూజించే పరమేశ్వరుడే పరమేశ్వరుడు. అంత తీవ్రమైనటువంటి భక్తి అతనిది. అది కూడా ఒక విధమైనటువంటి అజ్ఞానమేనన్నారు. సమస్త ప్రాణుల్లోనూ కూడా పరమేశ్వరుణ్ణి చూడగలగాలి. పరమేశ్వరుడు లేనటువంటి ప్రదేశం ఎక్కడున్నది ఈ విశ్వంలో అనేటటువంటి భావన రావాలి.
అప్పుడు గురువుగారు తనకు ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టాలనే భావనతోటి ఒక శివాలయానికి తీసుకువెళ్ళారు. బాబు నేను కాసేపు పడుకుంటానరా, అలసటగా ఉంది, సాధువు గారు కదైనా ఆలయంలోకి వెళ్ళారు, కాసేపు నేను విశ్రమిస్తాను, నన్ను నువ్వు లేపకు, నా నిద్రకు భంగం కలిగించకు అన్నారు ఆయన. అదేదో వరండాలో పడుకోవచ్చు కదా, గర్భగుడిలోకి వెళ్ళి పడుకున్నారు. కాసేపు పడుకున్నట్టే పడుకుని ఆ కాళ్ళు తీసి శివలింగం మీద పెట్టారట. చూశాడు భక్తుడు, కంగారు పడిపోయాడు, మహాశివభక్తుడాయే. అయ్యయ్యో గురువుగారు కాళ్ళు శివలింగం మీద పెట్టారే అని గబగబా వచ్చి ఆ కాళ్ళు తీసి కొంచెం పక్కగా పెట్టాట. ఆ కాళ్ళ కింద ఇంకో శివలింగం ఉన్నది. ఇంకొంచెం జరిపి ఇటు పక్కన పెట్టాడు, అక్కడ ఇంకో శివలింగం ఉన్నది. ఆయన కాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ శివలింగం ఉంటుంది. ఎరా బాబు ఏమిట్రా నా కాళ్ళు ఇలా తిప్పేస్తున్నావు అన్నారు. అయ్యో గురువుగారు మీరు కాళ్ళు శివలింగం మీద పెట్టారండి అన్నట్టు అతను భయపడుతూ. ఒరే నాయన, శివుడు లేనటువంటి చోటు ఎక్కడుందిరా ఈ సృష్టిలో, ఈ సృష్టి అంతా కూడా పరమశివుడేరా అని చెప్పి అతనికి అజ్ఞానాన్ని పోగొట్టారని చెప్పి ఒక ఐతిహ్యాన్ని చెబుతారు. ఈ విధంగా పరమభక్తులు శివ తత్వాన్ని ప్రచారం చేశారు. లోకంలో శివభక్తులు కొదవలేదు, మహాశివభక్తులు ఉన్నారు. ఈ శివభక్తుల్లో తీవ్ర శివభక్తి ఉన్నటువంటి వాళ్ళని అఘోర్యలు అంటారు. ఒంటి నిండా విభూది రాసుకుంటారు. మన ఉత్తర భారతదేశంలో ఆలయాలకు వెళితే అక్కడ కనిపిస్తూ ఉంటారు, ఒంటి నిండా ఉంటుంది విభూది. ఇంకా రుద్రాక్షమాలల శరీరం నిండా ఉంటాయి, చేతులకి, మెడలో, తల మీద ధరించడమే పని. అంతటి శివభక్తులు ఉంటారు వాళ్ళు. వాళ్ళనే శివుడిగా భావించుకుంటూ ఉంటారు. శివుడికి వాళ్ళకి ఏ విధమైనటువంటి తేడా లేదు అన్నట్లుగా. ఈ శంకరాచార్యులు వారు రాసినటువంటి శివానందలహరిలో యముడు పరమేశ్వరుడికి కూడా భయపడతాట. పరమేశ్వరుడికి భయపడతాడు యముడు. మార్కండేయుడి చరిత్ర మనకు తెలుసు కదా. మార్కండేయుడికి ఆయుర్దాయం తీరిపోతే వాళ్ళ నాన్నగారికి సంతానం కలగలేదు. సంతానం కలగకపోతే తపస్సు చేశారు పరమేశ్వరుడి కోసం. నీ కుమారుడు జన్మిస్తాడు, 16 సంవత్సరముల ఆయుర్దాయం అన్నాడు ఆయన. లేదు, పూర్ణాయుర్దాయం కలిగినటువంటి మూర్ఖుడు కావాలా అన్నారు. నాకు మహాశివభక్తుడైన కుమారుడే కావాలని కోరాడు ఈయన. కానీ ఆయుర్దాయం 16 సంవత్సరములే. ఇంటికి ఎవరొచ్చినా, ఏ ఋషులు వచ్చినా నమస్కారం చేయిస్తున్నాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడి గారి తండ్రి మృకండ మహర్షి నమస్కారం చేస్తున్నాడు. వచ్చిన వాళ్ళందరికీ పాదసేవనం చేస్తున్నాడు. దీర్ఘాయుష్మాన్ భవ అంటున్నారు వాళ్ళు. దాంతో పరమేశ్వరుడు ఇంకా మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఋషీశ్వర్లంతా శపిస్తున్నారు, ఋషీశ్వర్లంతా దీవిస్తున్నారు. ఆ విధంగా వరబల సంపన్నుడయ్యాడు ఆ కుర్రవాడు. 16 సంవత్సరముల వయస్సు వచ్చేసరికి యముడు వస్తే పరమేశ్వరుడు యముడిని గుండెల మీద తన్నాట, త్రిశూలంతో పొడిచాట. ఆ కథంతా కూడా మనకి తెలుసున్నదే. ఆ సందర్భంలో ఆచార్యుల వారు అంటారు, శంకరులు, వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సమ్మర్దనం భూభృత్పర్యటనం నమత్సురశిరః కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతి మాచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు. పరమేశ్వర, మృదువైనటువంటి నీ పాదములు కఠినమైనటువంటి యముని యొక్క వక్షభాగాన్ని తన్నాయ్యా. అంతకంటే కఠినమైనటువంటి మా మోహాన్ని త్రొక్కిపారేశాయి. మా మోహం యముని యొక్క శరీరం కంటే కూడా కఠినమైనటువంటివి. ఆ మోహాన్ని తొక్కి తొలగించావు నువ్వు.
పర్వతముల మీద సంచరిస్తూ ఉన్నాయి నీ పాదములు. నీకు నమస్కరిస్తూ ఉన్నటువంటి దేవతల కిరీటముల్లో ఉన్నటువంటి మణుల యొక్క వాళ్ళు నమస్కారం చేసినప్పుడు వాళ్ళ కిరీటములలో ఉన్నటువంటి మణులు నీ పాదములకు తగులుతూ ఉన్నాయి. నీ పాదములు రాపిడిని పొందుతూ ఉన్నాయి పరమశివ. అందుచేత నా మనస్సు అనేటటువంటి పాదరక్షలను ధరించవలసినది. ఆ విధంగా నీ సేవ చేసుకునే అవకాశాన్ని నాకు ఇవ్వవలసింది పరమేశ్వర అన్నారు. ఇంకొక మాట కూడా అన్నారు ఆయన, వక్షస్థాడన శంకయా విచలితో వైవస్వతో నిర్జరాః కోటీరోజ్వలరత్నదీపకలికా నీరాజనం కుర్వతే దృష్ట్వా ముక్తివధూస్తనోతి విభృతా శ్లేషం భవానీపతే యచ్చేతస్తవ పాదపద్మభజనం తస్యేహ కిం దుర్లభం. ఓ భవానీపతి పరమేశ్వర, భక్తితోటి మనసారా సేవించినటువంటి వాటిని చూసి కాలుడు భయపడతాట. పరమేశ్వరుడు ఎక్కడ తన్నుతాడో నన్ను అని. మార్కండేయుడి విషయంలో దెబ్బతిన్నాను నేను. ఎవరైనా శివభక్తుడిని కనుక ప్రాణాలు తీయడానికి నేను వస్తే పరమేశ్వరుడి చేత తన్ను తినవలసి వస్తుందేమో, ఆయన త్రిశూలం చేత దెబ్బ తినవలసి వస్తుందేమో అని భయపడతాడట. యముడు పారిపోతున్నాడన్నాడు ఆచార్యుల వారు. అటువంటి వానికి, అటువంటి పరమేశ్వరుడికి దేవతలు తమ కిరీటంలో ఉన్నటువంటి మణికాంతలతోటి హారతులు ఇస్తూ ఉన్నారు. ముక్తికాంత ఆయన్ని ఎప్పుడూ కూడా కౌగిలించుకుంటూ ఉంటున్నది. పరమేశ్వరుని ప్రార్థన చేస్తేనే, పరమేశ్వరుని యందు భక్తి కలిగి ఉంటేనే ముక్తి లభిస్తుంది. ఇంకా ఆ పరమేశ్వరుడు సాధించలేనటువంటిది ఏమైనా ఉన్నదా? అంతేకాదు, పరమేశ్వరుడు భక్తుడైనటువంటి వాడు సాధించలేనిది ఏమైనా ఉంటుందా అనేది ఈ విధంగా శంకరాచార్యుల వారు పరమేశ్వరుని యొక్క స్తుతిని చేశారు శివానంద లహరి అనేటటువంటి గ్రంథంలో. ఇక పరమేశ్వరునికి సంబంధించి అనేక మంది భక్తులు ఉన్నారు, శివభక్తులు. ఆ భక్తుల విషయంలో ఆయన అనేక లీలలను ప్రదర్శించారు. పరమేశ్వరుణ్ణి నమ్మి భక్తితో ప్రార్థన చేసి వారంతా కూడా ముక్తిని పొందినటువంటి వారు ఉన్నారు. ఈ విధంగా నందనార్ అనే భక్తుడు ఉన్నాడు, చిదంబరంలో ఉండేవాడు. ఇటువంటి కథలు ఎన్నో కూడా మనకి పరమేశ్వరుని యొక్క భక్తుల యొక్క కథలన్నీ కూడా మనకి తెలుస్తూనే ఉంటాయి. అందులో మత్స్సుకి ఒక కథ చూసినట్లయితే, చిదంబరం అనేటటువంటి పుణ్యక్షేత్రం ఉన్నది. ఆ శైవక్షేత్రంలో ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన కుమ్మరి, కుండలు చేస్తూ ఉంటాడు. కుండలు చేసిన కుండల్లో చాలా భాగం దానం చేస్తూ ఉంటాడు. శైవ భక్తులకి, యోగులకి ఇచ్చేస్తూ ఉంటాడు. అదేవిధంగా మహాశివభక్తుడు యోగులకి వారికి కూడా బియ్యము, భోజనములు, వండినవి పప్పులు ఇస్తూ ఉంటాడు ఆయన భార్య కూడా శివభక్తురాలే, భర్తకు అనుకూలవతి అయినటువంటి ఇల్లాలే. ఇద్దరు కూడా చాలా ఆనందంగా గడుపుతున్నారు. సంతతము కూడా శివభక్తితోనే ఉంటున్నారు వారిద్దరూ కూడా. ఆయన ఎవరు కనిపించినా కూడా నీలకంఠ అంటాడట. గుర్తు వచ్చినప్పుడల్లా నీలకంఠ అనుకుంటూ ఉంటాడు. అందుచేత ఆయన పేరు ఎవరికీ తెలియదు, కానీ నీలకంఠుడు అనే పేరుతోటే ఆయన ప్రఖ్యాతి చెందాడు. ఇలా ఉండగా ఒక రోజున ఒక కొత్త కొండ తయారు చేసి శివాలయానికి వెళ్ళి ఆ శివాలయంలో ఇచ్చి వస్తున్నాడు. చిదంబరేశ్వరాలయంలో సాయంకాలం సమయం మంచి వర్షం పట్టుకుంది. విపరీతంగా ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తోంది. తడిసిపోయాడు ఆయన. వస్తూ ఎక్కడో తడిసినా కూడా ఎక్కడో ఆగాలని ఒక ఇంటి వద్ద ఆగాడు.
ఆ ఇంటి ఇల్లాలు సాదరంగా ఆహ్వానించింది, ఆయనకి మర్యాద చేసింది. ఇతడు నీలకంఠుడని, మహాశివభక్తుడని ఆవిడికి తెలుసు కాబట్టి ఈయనకి సేవ చేసింది, పొడి బట్టలు ఇచ్చింది, తినడానికి కూడా ఏర్పాటు చేసింది, సుగంధ ద్రవ్యములు, అగరు ధూపములు ఇటువంటివి పట్టింది. ఒక విధంగా చెప్పాలంటే పూజ చేసింది. ఇంక బయలుదేరి వెళ్ళొస్తానమ్మా అన్నాడు. అప్పుడు ఆవిడ గురించి చెప్పింది. ఆవిడ ఆ పట్టణంలో ఉన్నటువంటి ఒక వేశ్య. ఆవిడ పూజ చేసింది. ఇంటికి వచ్చాడు. భార్య చూసి, ఏమిటి పొడి బట్టలు ఎక్కడివి, ఈ సుగంధ ద్రవ్యాలు ఏమిటి, మంచి సువాసన వస్తోంది మీ దగ్గర, మెడలో పూలమాల కూడా వేసిందేమో అంటే దాచకుండా అంతా చెప్పాడు. పాపం యథార్థమే చెప్పాడు. ఆవిడికి అనుమానం వచ్చింది. మీరు వారకాంతలకు కూడా వెళుతూ ఉంటారా, ఎంతకాలం నుంచి జరుగుతున్నది ఇది, ఇదంతా పరమేశ్వరుని యొక్క లీలేమో అనిపిస్తుంది. ఇక జీవితంలో నన్ను ముట్టుకోకండి, నీలకంఠుడి మీద ఆనా అన్నది ఆవిడ గబుక్కుని. ఏం చేస్తాడు పాపం, ఇతను కూడా మాటా పెరగడంతో నేను బ్రతికున్నంతకాలం నిన్ను తాకనన్నాడు. అలాగే గడిపారు. మాట అన్న తర్వాత మాట నిలబెట్టుకోవాలి. అందులో పరమేశ్వరుడి మీద ఒట్టు పెట్టింది ఆ మహా ఇల్లాలు. సంతానం లేదు వాళ్ళకి, అయినా వాళ్ళేమీ బాధపడడం లేదు. సంతానం లేదని పరమేశ్వరుని యొక్క భక్తులకి సేవ చేసుకోవడమే పుణ్యకార్యక్రమం అనుకుంటున్నారు. వృద్ధులైపోయారు. ముగ్గురికే తెలిసే విషయం, భార్యాభర్తలిద్దరికీ, ముక్కంటి అయినటువంటి పరమేశ్వరుడికి, పరులెవ్వరికీ కూడా తెలియదు. పరమేశ్వరుడికే ఆలోచన వచ్చింది, వీళ్ళని కలపాలి, వీళ్ళు ఇలా ఉండడం కాదు అని ఆలోచన చేసి ఒక శైవ భక్తుడి యొక్క యోగి రూపంలో వాళ్ళ ఇంటికి వచ్చాట. వచ్చినటువంటి యోగిని గౌరవించారు, పూజించారు, ఆదరంగా చూశారు. నీలకంఠ, నేను తీర్థయాత్రలకు వెడుతున్నాను, నా దగ్గర ఒక పాత్ర ఉన్నది, ఇది నా యొక్క ఫలితంగా లభించింది, దీన్ని నీ దగ్గర జాగ్రత్తగా ఉంచవలసింది, మళ్ళీ వచ్చి తీసుకుంటాను అన్నాడు. అలాగే స్వామి అన్నాడు. చాలా జాగ్రత్తగా దాచాడు, ఎవరికీ తెలియకుండా. రోజు చూస్తూ ఉన్నాడు. కొంతకాలం గడిచేసరికి శివయోగి మళ్ళీ వచ్చాడు. బాగున్నావయ్యా, నా పాత్రను సంరక్షణ చేశావు, అందుచేత నీకు బహుమతులు కూడా తీసుకువచ్చాను, నేను నా పాత్రను తీసుకురా అన్నాడు. తెద్దామని వెడితే పాత్ర లేదు, అక్కడ మాయమైపోయిందనమాట. పరమేశ్వరుడిగా వచ్చిన ఆయన వెతికాడు, అంతా వెతికాడు. ఎక్కడ పెట్టాడో అక్కడ మళ్ళీ వెతికాడు. పాపం ఎక్కడా కనిపించలేదు. వచ్చి యథార్థం చెప్పాడు. వెంటనే దూషించాడు. నాకు బాగా పరమేశ్వర దత్తమైనటువంటి పాత్ర అది, దాన్ని నువ్వు కాజేసావు, నువ్వు దొంగ భక్తుడివి, నువ్వు ఇంత మోసగాడు అనుకోకుండా నీకిచ్చాను, నేను ఇలా చేస్తావు అనుకోలేదు అని చాలా దూషించాడు. కాళ్ళ మీద పడ్డాడు, నమస్కారం చేశాడు. తప్పయింది, మన్నించండి అన్నాడు. మీకు ఇటువంటి పాత్ర ఇంకో పాత్ర ఇస్తానన్నాడు. ఏమయ్యా, కామధేనువుని తీసేసుకుని ఓ దున్నపోతుని ఇస్తావయ్యా, పాలు ఇవ్వనటువంటి దున్నపోతుని నాకు అని అడిగాడు. నలుగురిలోనూ పెట్టాడు, పెద్దలందరినీ పోగేశాడు. ఇతను ఇలా చేశాడన్నాడు. అయితే నిజంగా పోయింది నేను యథార్థమే చెబుతున్నానంటాడు ఈ నీలకంఠుడు. అయితే అది యథార్థమని నమ్మాలంటే మన చిదంబరేశ్వర ఆలయంలో శివగంగా తీర్థం ఉన్నది. ఆ తీర్థంలో స్నానం చేసి నీ కుమారుడి మీద ఒట్టు పెట్టి యథార్థం చెబితే నేను విశ్వసిస్తాను అన్నాడు. నాకు పిల్లలు లేరండి అన్నాడు. అయితే మరీ మంచిది, నువ్వు నీ భార్య ఒకళ్ళనొకళ్ళు తాకుతూ చెయ్యి పట్టుకుని ఆ తీర్థంలో స్నానం చేసి ప్రమాణం చేస్తే విశ్వసిస్తానన్నాడు. ఎన్ని దశాబ్దాలు అయిపోయిందో భార్యను తాకి, ఈయన పండు వయస్సుకు వచ్చేసారు.
ఏం చేయాలి? అప్పుడు ఆ ఊర్లో ఉన్న పండితులు అన్నారు, ఓ పని అప్పుడే తెలిసింది వాళ్ళకి ఈ విషయం. ఆశ్చర్యపోయారు వీళ్ళిద్దరి మధ్యలోనూ ఉన్నటువంటి ఆ నియమానికి. విచిత్రమైనటువంటి నియమమాయే. అయితే ఓ పని చేయండి, ఒక కర్ర తీసుకుని ఈ చివరొకరు ఆ చివరొకరు పట్టుకుని ఆ తీర్థంలో మునిగి లేవండి అని ఏదో ఒక మార్గాంతరం చెప్పారు. సరే అలాగేనన్నారు. తీర్థంలో స్నానం చేసి పైకి లేచేసరికి నవయవ్వనంతో మంచి తేజస్సుతోటి శివుడిని నమ్ముకుని ఉన్నారేమో, మహాశివభక్తులేమో, నిండు యవ్వనంతో వాళ్ళు దంపతులు అప్పుడే పెళ్ళైన వాళ్ళలాగా ఉన్నారు. గట్టు మీద చూస్తే నందీశ్వరుడు, నంది మీద పరమేశ్వరుడు. ఇలాగే మీరు బహుకాలం జీవించండి, తర్వాత ముక్తిని పొందుదురు కానీ అని చెప్పి వాళ్ళకి వరం ఇచ్చాడు. ఆ విధంగా శివుణ్ణి నమ్ముకున్నటువంటి భక్తులకు ఏ విధమైనటువంటి లోటు ఉండదన్నారు. ఏ విధమైనటువంటి లోటు ఉండదు. సిరి సంపదలు కలుగుతాయి, సంతానం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, అంతిమంగా మోక్షం లభిస్తుంది. భక్త వశంకరుడు ఆయన. భక్తులు కోరినటువంటి కోరికలు తీరుస్తాడు ఆయన. పరమేశ్వరుడు అనుగ్రహం కలిగినట్లయితే ఇంకా ఏ విధమైనటువంటి లోటు ఉండదనేది శివపురాణం చెబుతున్నటువంటి సారాంశం. ఇక మనకి ప్రధానమైనటువంటి శివక్షేత్రాలు చూసినట్లయితే 12 జ్యోతిర్లింగములనున్నాయి. సౌరాష్ట్రే సోమనాథశ్చ శ్రీశైలే మల్లికార్జునః ఉజ్జయిన్యాం మహాకాల ఓంకారే చ అమరేశ్వరః కేదారో హిమవత్పృష్ఠే డాకిన్యాం భీమశంకరః వారాణస్యాం చ విశ్వేశ త్రయంబకో గౌతమీతటే వైద్యనాథశ్చితా భూమౌ నాగేశో దారుకావనే సేతుబంధే చ రామేశో ఘృష్మేశ్చ శివాలయే. ఇవి ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలు. 12 లింగాలని స్వయం ప్రతిష్ఠితమైనటువంటివి జ్యోతిర్లింగములు అన్నారు. జ్యోతి స్వరూపుడుగా అక్కడ వెలిశాడు పరమేశ్వరుడు. ఈ విధమైనటువంటి జ్యోతిర్లింగ క్షేత్రములలో 1వది సోమనాథేశ్వరం అని చెప్పారు. సోమనాథుడు గుజరాత్ రాష్ట్రంలో ఉన్నది. ఇది ప్రభాసతీర్థమని, ఆ ప్రభాసతీర్థం దగ్గర ఉన్నది. చంద్రుని యొక్క దుఃఖాన్ని పోగొట్టాడు ఈయన. ఈయనను కనుక మనం పూజ చేసినట్లయితే క్షయవ్యాధి, కుష్ఠవ్యాధి మొదలైనటువంటి వ్యాధులు ఏమైనా ఉన్నట్లయితే, చర్మ వ్యాధులున్నా పోతాయట. సమస్తమైనటువంటి మొండి వ్యాధులు నశిస్తాయి, ఆరోగ్యం చేకూరుతుంది. అక్కడ చంద్రకుండం అనేటటువంటి తీర్థం ఉంది. ఎవరైనా భయంకరమైనటువంటి తగ్గనటువంటి వ్యాధులతోటి కనుక బాధపడుతూ ఉన్నట్లయితే ఆ చంద్రకుండంలో స్నానం చేస్తూ 6 నెలలు గడిపినట్లయితే వారికి ఉన్నటువంటి వ్యాధులన్నీ కూడా పోతాయట. దీనికి సంబంధించినటువంటి వృత్తాంతాన్ని చూసినట్లయితే బ్రహ్మమానసపుత్రుడైనటువంటి దక్ష ప్రజాపతికి 63 కుమార్తెలు. ఆ 63ని ఋషీశ్వరులకు, చంద్రుడికి మొదలైన వారికి ఇచ్చి వివాహం చేశాడు. అందులో చంద్రుడు వాటా 27. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి ఇత్యాదిగా గల నక్షత్రములుగా దక్షుని యొక్క కుమార్తెలు ఉన్నారు. కాలచక్రాన్ని నడపడానికి, కాల గమనం కోసం నక్షత్ర రూపంగా ఉన్నారు వారు. 27 మంది భార్యలు చంద్రుడికి. అందులో రోహిణి అనేటటువంటి అమ్మాయి చాలా అందగత్తె, అందరిలోకి మహాసౌందర్యవతి. ఆవిడంటే చంద్రుడికి ప్రత్యేకమైనటువంటి ప్రేమ, అభిమానం. ఆవిడతోటే ఎక్కువగా గడుపుతున్నాడు.
మిగతా భార్యలను విస్మరించాడు, కొంచెం అలక్ష్యం చేశాడు. వాళ్ళకు కోపం వచ్చింది. వెంటనే తండ్రికి ఫిర్యాదు చేశారు, మమ్మల్ని పట్టించుకోవడం లేదు, రోహిణితోటే ఆయన ఎక్కువగా ఉంటున్నాడు అని. వచ్చి చెప్పాడు చంద్రుడికి, అల్లుడు ఇది పద్ధతి కాదు, భార్యలందరినీ సమానంగా చూడాలి అని చెప్పి ధర్మం చెప్పాడు. కానీ లక్ష్య పెట్టలేదు అతను చంద్రుడు. తండ్రి, మామగారు, గురువు సమానులే, వారి మాటకు విలువివ్వాలి. చంద్రుడు అలక్ష్యం చేశాడు. చెప్పి చెప్పి విసుగొచ్చి, నేను చెప్పినా కూడా నువ్వు మారడం లేదు, కాబట్టి భయంకరమైనటువంటి క్షయవ్యాధితో బాధపడతావు నువ్వని శపించాడు అల్లుడికి. చంద్రుడు మసగబారిపోయాడు. చంద్రుడి యొక్క ప్రకాశం లేదు, చంద్రకళలన్నీ పోయాయి. షోడశ కళా ప్రపూర్ణుడు ఆయన. దేవతలంతా కంగారు పడ్డారు, ఋషులంతా కంగారు పడ్డారు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు, విషయం చెప్పారు. మీరు ఒక పని చెయ్యండి, సోమనాథీశ్వరుడనే, అప్పటికింకా లింగ ప్రతిష్ఠ జరగలేదు, ప్రభాస తీర్థం దగ్గరికి వెళ్ళండి. అది తర్వాత చంద్రకుండం అనే పేరు మారింది. ఆ ప్రభాస తీర్థంలో స్నానం చేసినట్లయితే ఈ చంద్రుడు, అతడికి ఉన్నటువంటి దోషం పోతుంది. పరమేశ్వరుడు కోసం తపస్సు చేయండి, పరమేశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది అని బ్రహ్మదేవుడు సలహా చెబితే, ఈ ప్రభాస తీర్థం దగ్గరకు వచ్చి అక్కడ పరమేశ్వరుణ్ణి స్తుతి చేశారు దేవతలంతా చంద్రుడితో కలిసి. వారి యొక్క స్తోత్రానికి, ప్రశంసకు, వారి యొక్క స్తోత్రానికి ఆనందించిన వాడై పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. విషయం చెప్పారు. చంద్రుడు మళ్ళీ పూర్ణ కాంతితోటి ప్రకాశించాలి, లేకపోయినట్లయితే లోకానికి ప్రకాశం కలగడం లేదు, లోకమంతా చీకటిమయంగా ఉంటోంది అని చెబితే, దక్ష ప్రజాపతి యొక్క శాపం తిరుగులేనిదయ్యా, అది జరిగి తీరుతుంది. అయితే ఒక వెసులుబాటు మాత్రం ఇస్తాను, చంద్రుడు ఎప్పట్లాగా పూర్ణ ప్రకాశంతో మాత్రం ఉండడు. పాడ్యమి మొదలు పౌర్ణమి వరకు కూడా రోజుకి ఒక్కొక్క కళ చొప్పున పెరుగుతూ పౌర్ణమి నాడు సంపూర్ణ కళతోటి పూర్ణచంద్రుడిగా ప్రకాశిస్తాడు. అదేవిధంగా బహుళపక్షంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కళ చొప్పున తగ్గుతూ అమావాస్య నాడు సంపూర్ణంగా కనిపించకుండా ఉంటాడు. ఆ విధంగా మీరు ఏర్పాటు చేద్దామని చెబితే దానికే సంతోషించారు ఋషులు, దేవతలు ఆనందంగా వెళ్ళారు. చంద్రుడు తనకు లభించినటువంటి ఈ క్షయవ్యాధిని పోగొట్టుకున్నటువంటి క్షేత్రం ఇది. ఇక్కడ మీరు పార్వతీ పరమేశ్వరులు స్వయంభవులుగా వెలసి భక్తులను అనుగ్రహించవలసినది అని ఋషులు, దేవతలు ప్రార్థిస్తే, సోమనాథీశ్వరుడుగా అది సోమనాథ క్షేత్రం అన్నారు. ఆ క్షేత్రంలో వెలిశాడు ఆయన, భక్తులను అనుగ్రహిస్తున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక ప్రముఖమైనటువంటి జ్యోతిర్లింగ క్షేత్రం ఇది. ఈ సోమనాథేశ్వరాలయానికి చరిత్రలో చూసినట్లయితే ఇంకొక విశేషం కూడా ఉంది. ఆ కాలంలో కొంచెం మధ్యయుగాల్లో ఆలయాలు విద్యా కేంద్రాలుగా ఉండేవి. దేశమంతా కూడా అక్కడ ప్రధానంగా ఉన్నది వేదము, వేద విద్యను బోధించడము, గురువులు శిష్యులకు బోధించడం, శిష్యులు వేదం నేర్చుకోవడం, ధర్మశాస్త్రాలు చెప్పడం, నీతి శాస్త్రాలు చెప్పడం, ఇవన్నీ ఉండేవి. అదేవిధంగా రాజులు ఆలయాలకు విశేషమైనటువంటి సంపదలు ఇచ్చేవారు. అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం ఉన్నది, విశేషమైన సంపదలు ఉన్నాయి నేటికి కూడా. కొన్ని గదులు తెరిచారు, కొన్ని ఇంకా తెరవలసి ఉన్నాయంటున్నారు. ఆ సంపదలు ఇచ్చేవారు. ఇది గ్రహించాడు ఇతర దేశం నుంచి వచ్చినటువంటి గజనీ మహమ్మద్. 17 సార్లు దండెట్టాడు భారతదేశం మీద. 10వ దండయాత్రకు వచ్చినప్పుడు సోమనాథాలయంలో ఉన్న విగ్రహాన్ని పట్టుకుపోయాడు.
సంపదలన్నీ కూడా గుర్రముల మీద ఎక్కించుకుని పోయేట. ఇది సోమనాథేశ్వర ఆలయానికి సంబంధించిన విశేషం. ఇంకా రెండవ ఆలయం చూస్తే మల్లికార్జున ఆలయం, శ్రీశైలం. శ్రీశైలం మల్లికార్జునుడు, భ్రమరాంబాదేవి, ఈ ఇద్దరు కూడా శక్తి స్వరూపులే. శ్రీశైలం మల్లికార్జునుడు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అయితే అమ్మవారు శక్తి స్వరూపిణి, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. అలా 3 ఉన్నాయి మన దేశంలో. ఇది ఒకటైతే రెండవది మహాకాళేశ్వరము, మహాకాళీదేవి ఉజ్జయినిలో. మూడవది కాశీ విశ్వేశ్వరుడు, విశాలాక్షి. 3 క్షేత్రాల్లో ఉన్నటువంటి పరమాత్మ ఏమో జ్యోతిర్లింగ క్షేత్రం అయితే అది, అమ్మవారేమో శక్తి స్వరూపిణి. త్రిలింగ దేశంలో ఇందాక చెప్పుకున్నాం, తెలుగు దేశం శ్రీగిరి మీద వెలసారు ఈయన. ఈ లింగాన్ని కనుక అర్చన చేసినట్లయితే పుత్ర సంతానం కలుగుతుందని చెప్పారు. సాక్షాత్తు పరమేశ్వరుడే కైలాసం నుంచి దిగివచ్చి ఇక్కడ వెలిసాట. చాలా విశేషమైనటువంటి శైవక్షేత్రం అన్నారు. కుమారస్వామి వృత్తాంతం చూశాం. గజాననుడికి విఘ్నేశ్వరుడు, కుమారస్వామికి వివాహం విషయంలో చిన్న తగాదా వచ్చింది. విఘ్నేశ్వరుడు ముందు నేను పెళ్లి చేసుకుంటానన్నాడు. కాదు నేను పెళ్లి చేసుకుంటానన్నాడు కుమారస్వామి. అప్పుడు పరమేశ్వరుడు, మీరు భూలోకంలో ఉన్నటువంటి సమస్త తీర్థములలోనూ స్నానం చేసి తీర్థదర్శనం చేసుకుని క్షేత్ర దర్శనం చేసుకుని ఎవరు ముందు వస్తే వాళ్ళకి వివాహం అన్నాడు. కుమారస్వామి నెమలి వాహనం మీద వేగంగా వెళ్ళాడు. కొంతకాలం తిరిగి వచ్చాడు. అన్ని క్షేత్రాలు భూమండలం అంతా తిరిగి వచ్చాడు. అప్పటికే విఘ్నేశ్వరుడికి వివాహం జరిగింది. 2 అబ్బాయిలు కూడా కలిగారు. సిద్ధి బుద్ధి అని 2 భార్యలు అన్నారు. క్షేముడు లాభుడు, క్షేమం లాభం కుమారులు అన్నారు. ఆయనకి వివాహం చేశాడు పరమేశ్వరుడు. మరుద్గణముల యొక్క కుమార్తెలు 2 ఇచ్చి. ఎందుచేత చేశాడు అంటే పార్వతీ పరమేశ్వరులు 2 ఒకే పీఠం మీద కూర్చుండబెట్టి ప్రదక్షిణం చేశాడు 7 సార్లు. తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేస్తే భూగోళం అంతా ప్రదక్షిణం చేసినట్టే అన్నాడు. ఆయన బుద్ధిని ఉపయోగించాడు, శక్తిని ఉపయోగించినవాడు కుమారస్వామి. కుమారస్వామి సమస్త తీర్థములు దర్శనం చేసుకుని కైలాసానికి వస్తూ ఉంటే ఆ కైలాసానికి బయట నారదుడు ఎదురుపడ్డాడు. నిన్ను మోసం చేశారయ్యా నీ తల్లిదండ్రులు. నీ తండ్రి నిన్ను తీర్థయాత్రలు చేయమనేటటువంటి వంకతోటి బయటికి పంపించి నీ తమ్ముడైనటువంటి విఘ్నేశ్వరుడికి వివాహం చేశాడయ్యా. శివపురాణం ప్రకారం కుమారస్వామి పెద్ద అని, తర్వాత గణేశుడని చెప్పారు. మనకి లోకంలో ఉన్నటువంటి అలవాటు ఏమిటంటే గణేశ్వరుడు పెద్దవాడు, కుమారస్వామి చిన్నవాడు అని. ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క రకంగా ఉంటాయి. కల్పభేదాలు కూడా ఉంటూ ఉంటాయి. నిన్ను మోసం చేశారు. ఎవరైనా బుద్ధిమంతుడైతే అటువంటి తల్లిదండ్రుల దగ్గర ఉండాలని కోరుకోడు అని నన్ను చెప్పాలనుకున్నదంతా చెప్పాడు. వెళ్ళొస్తానని వెళ్ళాడు. కుమారస్వామి ఇంక తండ్రిని చూడాలనుకోలేదు తల్లిదండ్రుల్ని. ఈ శ్రీగిరి పర్వతం దగ్గరకు వచ్చి, దీన్నే క్రౌంచ పర్వతం అని కూడా అంటారు, అక్కడ మకాం పెట్టి కూర్చున్నాడు. ఈ విషయం తెలిసింది శివుడికి, పార్వతికి. అమ్మవారు దుఃఖించింది, కుమారస్వామిని చూడలేకపోతున్నాను అని. 2 కలిసి వచ్చారు కుమారుణ్ణి చూడడానికి. తల్లిదండ్రులను చూడడానికి ఇష్టం లేనటువంటి కుమారస్వామి అక్కడి నుంచి 3 యోజనాల దూరం వెళ్ళి అక్కడ ఉన్నాడు. అక్కడే వరిశారు పార్వతీ పరమేశ్వరులు తమ కుమారుడు కోసం. పౌర్ణమి నాడు పరమేశ్వరుడు వెళ్ళి కుమారుడిని చూసి వస్తాట. అమావాస్య నాడు అమ్మవారు వెళ్ళి చూసి వస్తారట. ఈ 2 రోజులు కూడా మహాపవిత్రమైనటువంటివి. ఈ 2 రోజుల్లోనూ కూడా పరమేశ్వరుని యొక్క దర్శనం విశేషమైందన్నారు. పరమేశ్వరుని దర్శనం చేసుకోవడం మంచిదని అన్నారు. శంకరాచార్యుల వారు
శివానందలహరి వ్రాసింది శ్రీశైలంలోనేనన్నారు. ఆయన శ్రీశైలానికి వచ్చి కొంతకాలం ఉన్నారు అక్కడ శంకరులు. ఆయన 100 శ్లోకాలు రాశారు శివానందలహరి. సౌందర్యలహరిలో కూడా 100 శ్లోకాలు రాశారు అమ్మవారిని గురించి. ఏ క్షేత్రాన్ని కూడా స్తుతించినటువంటి శంకరులు ఈ శ్రీశైల క్షేత్రాన్ని మాత్రం స్తుతి చేశారు. సాయంకాలం పరమేశ్వరుడు వచ్చి అమ్మవారితో కలిసి వచ్చి అక్కడ ప్రదోషకాలంలో ఇలా శివతాండవం చేస్తాట, ఆనందతాండవం చేస్తాట పరమేశ్వరుడు రోజూ కూడా. ఆ సందర్భాన్ని గురించి ఆయన వర్ణన చేశారు. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామం అసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్తసుమనః పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. సంధ్యా సమయంలో విజృంభిస్తాట పరమేశ్వరుడు, శివతాండవం చేస్తాట. ఆయన వేదాంతములను అధిష్ఠించి ఉన్నట్ట. వేదములు, వేదాంగములు, ఈ వేదాంతము ఇవన్నీ కూడా ఆయన కనుసన్నలలోనే నడుస్తూ ఉంటాయి. వాటిని అధిష్ఠించి ఉన్నట్ట. ఆయన ప్రేమ కలిగినటువంటి భ్రమరాంబికతోటి సుందరమైన వాట ఆయన శ్రీశైల భ్రమరాంబిక, శ్రీశైల మల్లన్న మల్లికార్జున స్వామి. అనేక సద్భావనలతోటి శోభిల్లుతూ ఉంటాట. వాసుకుని ఆభరణంగా ధరించిన వాడు, వాసుకి ఆయన మెడలో ఉంటుంది సర్పం. అనేక సద్భావనలతో శోభించేవాడు, సకల దేవతల చేత కూడా పూజించబడేటటువంటి వాడు, సద్గుణ సంపన్నుడు, పార్వతిచే కౌగిలించబడేటటువంటి వాడు. అటువంటి శ్రీశైల మల్లికార్జున మహాలింగ స్వరూపుణ్ణి నేను పూజిస్తున్నాను అంటారు శంకరాచార్యులు. ఆ తర్వాత శ్లోకంలో కూడా శ్రీశైల మల్లికార్జునుడిని స్తుతి చేశారు. భృంగీఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్ మాధవా లాదో నాదయుతో మహాసితవపుః పంచేషుణాచాదృతః సత్వక్షస్సు మనోవనేషు స పునః సాక్షాన్మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః. భ్రమరాంబా సహితుడై శ్రీశైలంలో వసించేటటువంటి పరమాత్మ, ఆ ఈశ్వరుడు పద్మము వంటి నా హృదయంలో నివసించుగాక, నా హృదయ కంజాతం, నా హృదయ పద్మంలో నివసించుగాక. భృంగి కోరిక మీద రుద్రతాండవం చేస్తాడు. భృంగి యొక్క అవతారం చూశాం. పరమేశ్వరుడు భృంగిగా కూడా అవతరించాడు. గజాసురుని సంహరించినటువంటి వాడు, నారాయణునికి అత్యంత ప్రియమైనటువంటి వాడు, ఢమరుకనాదం చేసేటటువంటి వాడు, తెల్లటి వర్ణం కలిగిన వాడు, ధవళవర్ణుడు ఆయన. అమ్మవారేమో నల్లటి వర్ణం. కామదేవుని బాణములకు అలభ్యుడు ఆయన. ప్రయత్నం చేశాడు కానీ మన్మథుడు పరమేశ్వరుని యొక్క చిత్త వికారం కలిగించలేకపోయాడు. మూడవ కన్ను తెరిస్తే భస్మం అయిపోయాడు. మంచివారిని కాపాడేవాడా పరమేశ్వరుడని ఈ శివానందలహరిలో పరమేశ్వరుని యొక్క స్తుతి చేస్తారు శంకరాచార్యుల వారు. ఇది శ్రీశైల జ్యోతిర్లింగం. ఇది తర్వాత చెప్పబడినటువంటి లింగము జ్యోతిర్లింగ క్షేత్రము మహాకాళేశ్వరుడు, ఉజ్జయినిలో ఉంది. ఇది దోషణుడు అనేటటువంటి రాక్షసుడు బ్రాహ్మణులను హింసిస్తూ ఉన్నాడు, వేదధర్మాన్ని పాడు చేస్తూ ఉన్నాడు. అవంతి నగరంలో అన్నారు. దీని యొక్క చరిత్ర చూసినట్లయితే
పూర్వం అవంతి నగరంలో వేదాధ్యయన సంపన్నుడు, నిత్యాగ్నిహోత్రుడు, శివార్చనాశీలుడు అయినటువంటి ఓ బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి 4 కుమారులు, తండ్రితో సమానమైనటువంటి వాళ్ళు. వాళ్ళ విద్వత్తులో వాళ్ళు కూడా వేద పారంగతులే. దేవప్రియుడు ఒక ఆయన, ప్రియమేధసుడు ఒక ఆయన, సుకృతుడు 3వ ఆయన, ధర్మవాహి అనే ఆయన 4వ ఆయన. వారి యొక్క శీలము తపస్సు కారణంగా ఆ అవంతి నగరం బ్రహ్మ తేజస్సుతోటి ప్రకాశిస్తూ ఉండేది, గొప్ప కీర్తి ప్రతిష్టలను పొంది ఉండేది. అక్కడికి దగ్గరలోనే రత్నమాల అనేటటువంటి పర్వతం మీద దూషణుడు అనేటటువంటి రాక్షసుడు ఉన్నాడు తన పరివారంతో. దూషణాసురుడు. అతడు ధర్మం మీద ద్వేషం, దానికి ఆధారభూతులైనటువంటి బ్రాహ్మణులను హింసిస్తూ ఉండేవాడు. ఈ విషయం విన్నాడు. అవంతి నగరం యొక్క కీర్తిని, ఇక్కడ ఉన్నటువంటి మహాశివభక్తులైనటువంటి బ్రాహ్మణుడు ఆయన కుమారుల గురించి విన్నాడు. వారి యొక్క ధర్మనిష్ట, శివారాధన తత్పరత తెలుసుకున్నాడు. ఆ నగరం మీదకు దండయాత్ర చేశాడు, ముట్టడించాడు, వాళ్ళని వధించాలనే ప్రయత్నం చేశాడు. బ్రాహ్మణులు ఉన్న చోటుకు వచ్చాడు. ఆ బ్రాహ్మణులప్పుడు పరమేశ్వరుని అభిషేకం చేస్తూ ఉన్నారు. వాళ్ళు పరమేశ్వర ఆరాధన నిమగ్నులై ఉన్నారు. ఆ రాక్షసుని పట్టించుకోలేదు వాళ్ళు. బ్రాహ్మణుల నిర్లక్ష్యానికి కోపం వచ్చింది. ఈ బ్రాహ్మణులను చంపండి అని భటులను ఆజ్ఞాపించాడు కూడా ఉన్న వాళ్ళని. వెంటనే వీళ్ళు ఈ బ్రాహ్మణులను చంపడానికి ఉద్యుక్తులైతే ఆ బ్రాహ్మణులు పూజ చేస్తూ ఉన్నటువంటి ఆ పార్థివలింగంలో నుంచి పరమేశ్వరుడు ఆవిర్భవించాడు. ఒక్క హోంకారంతో అక్కడ ఉన్నటువంటి ఆ రాక్షసుణ్ణి, అతడి యొక్క అనుచరగరాన్ని కూడా భస్మం చేసేసింది. ఆ ఆకారం చూసి, పరమేశ్వరుడి యొక్క ఆకారం చూసి బ్రాహ్మణులంతా కూడా ఆ పరమేశ్వరుణ్ణి మహాకాల స్వరూపంగా గుర్తించారు. మహాకాళేశ్వరుడు అన్నారు. ఒక పెద్ద బిలం ఏర్పడింది ఆయన ఉద్భవించిన చోట. ఈ బిలములోనే మీరు ఉండండి, స్థిరంగా ఉండండి అని ప్రార్థించారు. అక్కడ శివలింగం ఏర్పడింది, స్వయంభూలింగం. ఇది మహాకాళేశ్వరుడు అన్నారు. అమ్మవారు మహాకాళేశ్వరి, అవి కూడా అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. ఇది ఆ జ్యోతిర్లింగం. ఈ మహాకాళేశ్వర క్షేత్రం ఉన్నటువంటి ఉజ్జయిని నగరానికి పాలకుడున్నాడు, చంద్రసేన మహారాజు గారు. ఈ మహాకాళేశ్వరుని అర్చించి ఆయన మోక్షాన్ని పొందాడు. ఆయన పరిపాలనా కాలంలో ఒక గొల్ల పిల్లవాడు ఉండేవాట. ఆ బాలుడు కూడా, గొల్లవాడు కూడా పరమేశ్వర భక్తుడు. మహాకాలుని దర్శించాడు, సేవించాడు, పూజించాడు, శివానుగ్రహాన్ని పొందాట. అతనికి హనుమంతుడు సాక్షాత్కరించాట. ఆ గొల్ల పిల్లవాడికి అతనికి వరమిచ్చాడు. నీ వంశంలో ఇప్పటి నుంచి 8వ తరంలో నందుడనేటటువంటి ఆయన జన్మిస్తాడు. ఆ నందుడు శ్రీకృష్ణుడికి తండ్రి అవుతాడు. శ్రీ మహావిష్ణువు ఆయన కుమారుడుగా లభిస్తాడు. కుమారునిగా పొంది శ్రీకృష్ణుడికి తండ్రిగా గుర్తించబడతాడు. ఈనాటి నుంచి కూడా నువ్వు శ్రీకరుడు అనే పేరుతోటి ఖ్యాతిని పొందుతావు అని హనుమంతుడు అనుగ్రహం చేశాట ఆ బాలుడికి. ఇక తర్వాతది ఓంకారేశ్వరం. ఇది కూడా ఒక ప్రముఖమైనటువంటి జ్యోతిర్లింగం. ఒకసారి నారదుడు త్రిలోక సంచారం చేస్తూ అన్ని లోకాల్లో ఉన్నటువంటి విష్ణుమూర్తి చెప్పాడు, నువ్వు అన్ని లోకాలు సంచరించు, వారణాసికి వెళ్ళు. ఆ వృత్తాంతం కూడా వచ్చింది శివపురాణంలో. తర్వాత బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళినట్లయితే నీ తండ్రి నీకు సమస్త పరమేశ్వరి యొక్క తత్వాన్ని కూడా నీకు తెలియజేస్తాడు అని చెబితే భూలోకంలో ఉన్నటువంటి అన్ని తీర్థములు క్షేత్రములు దర్శించాడు. దర్శించి వింధ్యపర్వత ప్రాంతానికి వచ్చాడు. వింధ్యపర్వతం దగ్గరికి వచ్చాడు. ఆ వింధ్యపర్వతం వచ్చినటువంటి నారదుడికి పర్వతములకు సహజముగా 2 రూపములు ఉంటాయి.
సముద్రములకు, పర్వతములకు, నదులకు మనం చూస్తూ ఉండేటటువంటి భౌతిక రూపం ఒకటి, రెండవది దివ్యత్వాన్ని పొందినటువంటి దేవతా రూపం ఒకటి. ఆ వింధ్యపర్వతం మానవ రూపంలో, దేవతా రూపంలో నారదుడికి నమస్కరించాడు, ఉచితాసీనుణ్ణి చేశాడు, కొంచెం గర్వపడ్డాడు. నా అంతటి వాడు ఎవరూ లేరు, నేను ధరాభారాన్ని వహించేటటువంటి నా పర్వత కులంలో నేను ఉత్తముణ్ణి, నేను ధన్యుణ్ణి, కృతార్థుణ్ణి, భాగ్యవంతుణ్ణి, నా అంతటి వాడు, నాతో సమానమైనటువంటి వాడు ఈ భరతఖండంలోనే, పృథ్వీలోనే ఎక్కడా లేడన్నాడు. నారదుడు చూశాడు. ఇది మనకి కాశీక్షేత్ర మహత్యంలో వస్తుంది ఈ వృత్తాంతమంతా. అక్కడ కూడా మనం చూడవచ్చు ఈ విషయాన్ని. నారదుడు అంటాడు, వింధ్యపర్వతమా, మీ విషయాల్లో నేనెందుకయ్యా తలదూర్చడం, నేనేదో జడదారిని, తాపసిని, మీ పెద్దవాళ్ళ మధ్యలో నేనెందుకు దూరడం. కానీ మేరు పర్వతాన్ని ఒకసారి నేను చూడడానికి వెళ్ళినప్పుడు మేరు పర్వతం కూడా ఇలాగే చెప్పింది, నేను గొప్పవాణ్ణి పర్వత కులంలోనని అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అప్పుడు వింధ్యపర్వతం ఆలోచించాడు, నేను ఉత్తముణ్ణి కావాలంటే, నేనందరిలోకి గొప్పవాణ్ణి కావాలంటే పరమేశ్వరుడు ఇక్కడ వెలయవాలి అని చెప్పి, ఇక్కడ పరమేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాలి అని చెప్పి పరమేశ్వరుడి కోసం తపస్సు చేసి ఓంకారేశ్వర స్థానం అక్కడ పార్థివలింగాన్ని స్థాపించాడు. శంకరుని గురించి తపస్సు చేశాడు. శంకరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలి వింధ్యపర్వతమా అని అడిగితే, నా కార్యాన్ని సాధించగలిగినటువంటి శక్తియుక్తులను నాకు ఇవ్వవలసింది, బుద్ధిని ఇవ్వవలసింది, బలాన్ని, సామర్థ్యాన్ని ఇవ్వవలసింది అని ప్రార్థించాడు. సరే, నీ కోరిక ప్రకారమే జరుగుతుందిలే, అలాగే నడుచుకో అని వరమిచ్చాడు పరమేశ్వరుడు. అదే సమయంలో బ్రహ్మ, హరి మొదలైన దేవతలంతా వచ్చి పరమేశ్వరుణ్ణి ప్రార్థించి, నీవు ఇక్కడనే వెలిసి స్వయంభూలింగం కింద భక్తులను అనుగ్రహించవలసింది, స్థిరముగా ఉండవలసింది అని ప్రార్థిస్తే వారి కోరికను అంగీకరించి పరమేశ్వరుడు ఇక్కడ వెలిశాడు. ఇక్కడ 2 లింగాలు ఉంటాయిట. ఒకటి ప్రణవస్వరూపమైనటువంటి ఓంకారేశ్వర లింగం ఉన్నది, రెండవదేమో పార్థివమూర్తి నుంచి వింధ్యపర్వతం ప్రతిష్ఠించి చేసినటువంటి పార్థివలింగం ఉన్నది, దాని నుంచి పుట్టినటువంటి పరమేశ్వర లింగం ఉన్నది. ఈ 2 కూడా ఉన్నాయి అక్కడ. ఇది ఓంకారేశ్వరం. ఇక 4 తర్వాత కేదారేశ్వర జ్యోతిర్లింగం. హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి కేదారనాథ్ అంటాము. కేదారేశ్వరుడు. నరనారాయణులు బదరికాశ్రమంలో తపస్సు చేసుకునేవారు. అక్కడ పార్థివలింగాన్ని స్థాపించారు. విష్ణుమూర్తి యొక్క అవతారం వాళ్ళు నరనారాయణులు. విష్ణుమూర్తికి ఉన్నటువంటి 21 అవతారములలో ఒకటి నరనారాయణ అవతారం. బదరికాశ్రమంలో ఋషులుగా తపస్సు చేసుకునేవారు. ఈ పక్కని దండకమండలములు, ఈ పక్కని విల్లు, బాణములు, అమ్ముల పొది పెట్టుకుని ఉండేవారు. దేవతలకి, రాక్షసులకి యుద్ధం జరిగినప్పుడు రాక్షస సంహారం చేసేవారు, తపస్సు చేసుకునేవారు. వారే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా, అర్జునుడిగా అవతరించారు. భారత కథను నడిపించారు. వాళ్ళు తపస్సు చేసి బహుకాలం చేశారు. పార్థివలింగాన్ని ప్రతిష్ఠించి ప్రత్యక్షమయ్యాడు. కోరిక ఏమిటని అడిగాడు. మంచుతో కూడి ఉండేటటువంటి ఈ పర్వతం మీద, ఈ కేదారనాథ్ అనేటటువంటి పర్వతం మీద కేదారేశ్వర నామంతో వెలిశాడు. అక్కడ ఉన్నాడు. నిత్యము సేవలు అందుకుంటూ ఉంటాడు ఆయన. సకల దేవతలు కూడా 6 నెలలు మంచుతో కప్పబడి ఉంటుందట. 6 నెలలు దర్శనానికి మనకి యోగ్యమై ఉంటుందట. 6 నెలలు మనం దర్శనం చేసుకుంటే మిగతా 6 నెలలు దేవతలంతా కూడా వచ్చి దర్శనం చేసుకుంటారట. అక్కడికి 2 మైళ్ళ దూరంలో ఉన్నది, అక్కడ ఉన్నటువంటి కాలభైరవ లింగం ఉన్నది. అది కూడా క్షేత్రపాలకుడు ఆయన. అది కేదారేశ్వర లింగం చాలా ప్రశస్తమైనటువంటిది.
ఆయనను సేవించినటువంటి మానవులకి ఏ విధమైనటువంటి దుఃఖము ఉండదట. పాండవులు స్వర్గారోహణ పర్వంలో స్వర్గానికి వెడుతూ ఇక్కడికి వచ్చారట. వచ్చినప్పుడు ఆయన వృషభ రూపంలో కనిపించి వెళ్ళిపోతూ ఉంటే తోక పట్టుకు లాగాట భీముడు. పాండవులంతా లాగారు, ప్రార్థించారు దర్శనమియ్యవలసింది అని. అప్పుడు అక్కడ వెలిశాడు ఆయన. తల లేనటువంటి నంది వృషభంలాగా ఉంటుంది అక్కడ. ఆ తలభాగమేమో నేపాల్లో ఉంటుంది. నేపాల్లో ఉండేటటువంటి పశుపతినాథ్ దేవాలయం అన్నారు. తలభాగం కనిపిస్తుంది అక్కడ, మిగతా శరీర భాగం ఇక్కడ కనిపిస్తుంది. కూర్చున్న నందిలాగా నేను చూశాను ఆ లింగాన్ని. శివుడు వారి భక్తిని పరీక్షించుకోరి మహిషంలా వచ్చాడు. అలా మహిష రూపంలోనే ఉండిపోయాడు. మహిషం అంటే దున్నపోతే, ఎద్దు కాదు, పొరపాటున ఎద్దన్నాను నేను. ఇది కేదారనాథేశ్వర ఆలయం. ఇక భీమేశ్వరుడు, ద్రాక్షారం భీమేశ్వరుడు అన్నారు. కామరూప ప్రాంతం అన్నారు దాన్ని. భీమశంకరుడై స్థిరంగా నిలిచాడు. సహ్యపర్వత ప్రాంతం ఇది. అక్కడ భీముడు అనే ఒక రాక్షసుడు ఉండేవాట, భీమాసురుడు. ఆయన తల్లి పేరు కర్కటి. ఈ కర్కటి ఎవరంటే విరాధుడి యొక్క భార్య. ఆ విరాధుడిని శ్రీరామచంద్రమూర్తి సంహరించాడు అరణ్యవాసంలో ఉండగా. కర్కటి తల్లిదండ్రుల దగ్గర ఉండడం మొదలుపెట్టింది. పుష్కసి కర్కటుడు అనేటటువంటి తల్లిదండ్రుల దగ్గర. అగస్త్యుడి యొక్క శిష్యుడు ఒక ఆయన ఆ తల్లిదండ్రులను ఇద్దరినీ కూడా వధించాడు. ఈ కర్కటిని కుంభకర్ణుడు వచ్చాట, రావణుడు తమ్ముడే. కుంభకర్ణుడు వచ్చి కర్కటితో కొంతకాలం కాపరం చేశాడు. ఒక అబ్బాయి పుట్టాడు, అతనే భీముడు. కొంచెం పెద్ద అతను వెళ్ళిపోయాడు లంకకి కుంభకర్ణుడు. ఇతడు పెద్దవాడు అవుతూ అడిగాట, అమ్మా నా తండ్రి ఎవరు అని. వృత్తాంతం అంతా చెప్పింది. అప్పటికే కుంభకర్ణుడు రావణుడు మరణించారు. ఆ విషయాన్ని చెప్పింది.